నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మే 15, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:37 సూర్యాస్తమయం సాయంత్రం 6:31. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ బహుళ తదియా తిథి మే 14 బుధవారం రాత్రి 12:28 నుండి మే 15 గురువారం రాత్రి 1:38 వరకు తదియా తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ బహుళ చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మే 15 గురువారం మధ్యాహ్నం 12:24 వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి గురువారం మధ్యాహ్నం 2:08 వరకు ఉంటుంది. తదుపరి ధనుర్రాశి ప్రారంభమవుతుంది. యోగం శివ ఉదయం 7:32 వరకు. తదుపరి సిద్ధ శివ కరణం తనిజ మధ్యాహ్నం 3:27 వరకు. తదుపరి విష్టి రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 4:05 వరకు. తదుపరి భవ బాలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 8:56 నుండి రాత్రి 10:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:51 నుండి ఉదయం 10:41 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:53 నుండి మధ్యాహ్నం 3:43 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు యమగండం అనేది ఉంటుంది. కులిక కాలం ఉదయం 8:54 నుండి ఉదయం 10:35 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:11 నుండి తెల్లవారితే 4:59 వరకు. అమృత గడియలు ఈరోజు లేవండి. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ ఏ శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత నుండి, బి భీష్ముడు మరణించిన తర్వాత, సి ధర్మరాజు మరణించిన తర్వాత నుండి. మీకు కరెక్ట్గా సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విన్ ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. శ్రీకృష్ణుడి పాదంపై బాణములు వేసినవాడు ఎవరు? ఆప్షన్ బి బోయేవాడు అండి. మరి దీనికైతే కరెక్ట్గా సమాధానం చెప్పిన వాళ్ళు నాగపోగుల ఓబులేస్ గారు, మరియు అశోక్ గారు, మరియు మూర్తి దుర్గా గారు, మరియు త్రినాథ్ పొన్నాడ గారు, మరియు పి శేఖర్ గారు, మరియు వెంకటరమణమూర్తి గారు అయితే ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు నుండి సరస్వతి నది పుష్కరాలు అయితే ప్రారంభమవుతాయండి. 15వ తారీఖు నుండి 26 వరకు ఉంటుందండి. మరి ఈరోజు నారద మహర్షి జయంతి కూడా. ఈరోజు అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం, మరియు సర్ ఆర్థర్ కాటన్ గారి జయంతి ఈరోజు, మరియు నటి మాధురి దీక్షిత్, మరియు యాంకర్ అనసూయ, మరియు నటుడు రామ్ గారి పుట్టినరోజు అండి. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. వీళ్ళే కాకుండా మరి ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు వివాహాలు చేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, అదేవిధంగా పెళ్ళికొడుకును కానీ పెళ్ళికూతురు కానీ తయారు చేయడానికి, మరియు పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, గోధుమ రాయి వేయడానికి, మరియు పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళటానికి,
ఈరోజు చాలా మంచిదండి. మరియు గృహప్రవేశం చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అద్దె ఇంట్లో దిగాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు అక్షరాభ్యాసం చేయడానికి, అన్నప్రాసన చేయడానికి, బారసాల చేయడానికి, దేవతా ప్రతిష్ఠ చేయడానికి, నూతన వస్త్రాలు దానికి సంబంధించిన వ్యాపారాలు కానీ విక్రయం కానీ చేయడానికి, కొత్త వ్యాపారాలు ఓపెనింగ్కి లేదా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా, షాపులు ఏమైనా ఓపెన్ చేయాలన్నా, లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు ఓపెనింగ్ చేయాలన్నా, కొనుగోలు చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది అండి. అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు ఇళ్ల స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇచ్చుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. చూస్తారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.